Namaste and welcome. In this video, we will cover everything you need to know right after your AP degree seat allotment from certificates to online reporting. అర్థమైంది అనుకున్నా. సర్టిఫికేట్స్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఏం చేయాలి అనే విషయాల్ని తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలో తెలుసుకోవాల్సినవి రెండు విషయాలు. ఒకటి, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. సీట్ అలాట్ అయిన తర్వాత ఏం చేయాలి. నెక్స్ట్, ఫిజికల్ రిపోర్టింగ్. ఫిజికల్ రిపోర్టింగ్ అంటే కాలేజ్కి వెళ్ళి ఏ సర్టిఫికేట్స్ ఇవ్వాలి అనేది. అయితే వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుద్ది. సీట్ అలాట్ అయిన తర్వాత, ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోతే సీట్ అలాట్ అయిన తర్వాత మనకి సెప్టెంబర్ 13 కానీ లేకపోతే సెప్టెంబర్ 15 కానీ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది, సీట్ అలాట్మెంట్ రిజల్ట్. ఓకేనా, వచ్చిన తర్వాత ఏం చేయాలనేది వీడియో అంతే. ఓకే, సీట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వెంటనే సీట్ వచ్చిందని తెలియగానే యాక్సెప్ట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాలి. యాక్సెప్ట్ చేయడం సెల్ఫ్ రిపోర్టింగ్. ఓకేనా, నెక్స్ట్ డే సీట్ అలాట్ అయిన తర్వాత రోజు కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాలి. ఓకేనా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళి అబ్జర్వ్ చేయించుకోవాలి. అయితే ఆ సర్టిఫికేట్స్ ఏంటి, ఏ సర్టిఫికేట్స్ మనం తీసుకెళ్ళాలి అనే విషయం చాలామందికి డౌట్గా ఉంటుంది. అయితే ఏ సర్టిఫికేట్స్ అంటే జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సీట్ వచ్చిందిగా అలాట్మెంట్, ఆ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి. అదొక ప్రింట్. ఓకే, అలాట్మెంట్ లెటర్ ఒక ప్రింట్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏంటి అంటే, ఒకటి 10th క్లాస్, సెకండ్ ఇంటర్మీడియట్, థర్డ్ క్యాస్ట్, ఫోర్త్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఓకే, ఈ 4. ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 3 or 4. ఓకే, మనకు తెలియదు అక్కడ ఎన్ని యూజ్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఎనీ అదర్ సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ బై ద కాలేజ్. కాలేజ్ వాళ్ళు ఏమైనా సర్టిఫికేట్స్ కావాలని మనల్ని అడిగితే అప్పుడు తీసుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం, నాట్ ఏ ప్రాబ్లం. బట్ ముందుగా తీసుకెళ్ళండి. స్టడీస్ కూడా 6th to 10th ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ 6th to 10th స్టడీస్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయని అనుకుంటున్నాను, అవి తీసుకొని వెళ్ళండి. ఓకేనా, నో నీడ్, బట్ ఒకవేళ వాళ్ళు అడిగితే, ఓకేనా, తర్వాత తీసుకెళ్ళచ్చు. బట్ నేను చెప్పిన 4, 10th క్లాస్, ఇంటర్మీడియట్, క్యాస్ట్, ఇన్కమ్, ఇవి మాత్రం పక్కాగా ఉండాలి, ఒరిజినల్స్. ఓకేనా, ఇదనమాట. ఇది రిపోర్టింగ్. ఎప్పుడు సీట్ వచ్చిన తర్వాత చేయాల్సిన బేసిక్ థింగ్స్ అనమాట ఇవి. ఇవి లేకుండా వెళ్తే సీట్ కన్ఫర్మ్ కాదు. ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాలి. ఫస్ట్ ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళక ముందు మీరు ఆ వచ్చిన సీట్ అలాట్మెంట్ వచ్చిన రోజు మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అక్కడ. ఓకేనా, అది అయిన తర్వాత సర్టిఫికేట్స్ తర్వాత రోజు తీసుకొని వెళ్ళాలి, ఒరిజినల్ సర్టిఫికేట్స్. అంతే, సీట్ అయిపోద్ది, కన్ఫర్మ్ అయిపోద్ది, మీకు సీట్ వచ్చేది. ఓకేనా, ప్రస్తుతానికి అయితే ఈరోజు ఓపెన్ అవ్వట్లేదు, మీకు రేపు కూడా అవ్వకపోవచ్చు, 15th ఇంకా నాకు తెలిసి. సో రిజల్ట్, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వచ్చినా సీటు వస్తుంది. మీరు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, ఆ వచ్చిన సీట్ అలాట్మెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కాలేజ్ వెరిఫికేషన్కి ఏ సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలి, ఇవి మెయిన్. సో అందుకోసం వీడియో చేశాను. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, బై బై, థ్యాంక్ యూ.